వ్రతం చెడ్డ ఫలితం దక్కాలంటారు. అంటే చేసే పని మధ్యలోనే ఆగినా అనుకున్న లక్ష్యం నెరవేరేలా ప్లాన్ చేయాలంటారు. అయితే ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేసిన యుద్ధం మాత్రం వారు అనుకున్న ఎఫెక్ట్ తీసుకురాలేదు. 12 రోజులు భీకర దాడులతో విరుచుకుపడిన ఇరాన్ అణుస్థావరాలపై బీభత్సంగా దాడులు చేసినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. దానికి తోడు ఇరాన్ దగ్గర ఇంకా 400 కేజీల యురేనియం భద్రంగా ఉందంటున్నారు. దీంతో ఈ యురేనియాన్ని ఇరాన్ ఎక్కడ దాచిందనే ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. వారికి బ్రేక్ పడింది. కొత్త ఆందోళన ప్రారంభమైంది. 12 రోజుల యుద్ధంతో అటు ఇరాన్ ఇటు ఇజ్రాయిల్ తీవ్రంగా నష్టపోయాయి. ఎవరి పంతం గెలిచిందనేది పక్కన పెడితే ఇరాన్ దగ్గర ఇంకా 400 కేజీల ప్యూరిఫైడ్ యురేనియం ఉందనే సమాచారం వస్తోంది. అసలు జూన్ 19కి ముందే ఈ యురేనియం నిల్వలను తన అణుస్థావరాల నుంచి తరలించినట్లు ప్రచారం సాగగా, సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత ఇరాన్ అటామిక్ ఎనర్జీ చీఫ్ స్పందన కూడా దాన్నే కన్ఫర్మ్ చేసింది. ఇజ్రాయిల్, అమెరికా దాడులు తమ అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఆపలేవు అని, కొనసాగిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 4 అణుస్థావరాలపై దాడి తర్వాత కూడా ఇరాన్ దగ్గర ఇంకా 400 కేజీల యురేనియం ఉందని చెప్తున్నారు. దీంతో కనీసం 10 న్యూక్లియర్ బాంబులు తయారు చేయవచ్చని అంచనా. పార్డో, ఇస్ఫహాన్, నతాంజ్ స్థావరాలపై 6 బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా దాడి చేసింది. అయితే ఇక్కడ ఎలాంటి రేడియేషన్ వెలువడలేదు అనేది అందరూ ఇప్పుడు అంగీకరిస్తున్నారు. అందుకే ఇరాన్ తన దగ్గరున్న యురేనియం నిల్వలతో తిరిగి న్యూక్లియర్ ప్రోగ్రాం బిగిన్ చేయవచ్చు అంటున్నారు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ నెలకొన్నట్లే భావించాలి. ఈ తరుణంలో నూతన అణ్వస్త్ర ఒప్పందంపై అమెరికాతో చర్చలు పునరుద్ధరించే అవకాశం ఉంది. ఆ సమయంలో మాయమైన యురేనియం నిల్వలను చూపించి ఇరాన్ తన షరతులను ముందుకు తెచ్చే అవకాశం ఉంది అనేది అమెరికా అంచనా. ప్రస్తుతం 60% శుద్ధి చేసిన ఈ నిల్వలను దాదాపు 90% శుద్ధి చేసిన తర్వాత అణ్వస్త్రాలకు ఉపయోగించవచ్చు. ఇప్పటికే ఇరాన్ దగ్గరున్న సెంట్రిఫ్యూజ్లలో న్యూక్లియర్ బాంబులను తయారు చేయవచ్చు అంటారు. అలానే ఇంధనం కిందైతే ఇప్పటికిప్పుడు వాడేయవచ్చు. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులకు ముందు నుంచి న్యూక్లియర్ సైట్లపై అటాక్ చేస్తుందనే సమాచారం ఉంది. అందుకే ఇరాన్ తమ దగ్గరున్న అణ్వస్త్ర సామగ్రి, పరికరాలు, యురేనియం తరలించింది అంటారు. అందుకే అమెరికా వైమానిక దాడులకు ముందే జూన్ 19, 20కి ముందే న్యూక్లియర్ సెంటర్ నుంచి 16 భారీ ట్రక్కులలో వీటిని సర్దేసినట్లు శాటిలైట్ ఫోటోలు కూడా నిర్ధారిస్తున్నాయి. అయితే మరి తరలించిన ఆ యురేనియం ఇప్పుడు ఎక్కడ ఉంది? అలానే సుప్రీం కమాండర్ అయతుల్లా ఖమేనీ ఎక్కడ ఉంది ఇంకా తెలియదు. ఆయన ఎక్కడున్నది తమకి తెలుసు అంటూ ఆర్భాటం చేసిన ఇజ్రాయెల్, అమెరికా ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పుడు తాజాగా ఆ మాయమైన యురేనియం ఎక్కడుందనేది కూడా అమెరికా అండ్ కోకి తలనొప్పిగా మారింది. కొందరు మాత్రం ఇస్ఫహాన్కు దగ్గరలోనే మరో అండర్ గ్రౌండ్ ఫెసిలిటీకి తరలించి ఉండొచ్చని ఊహిస్తున్నారు.